ఈ నెల 24వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు అనకాపల్లిలో భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇటీవల అనకాపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభలో తనపై పోటీ చేస్తున్న బీసీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుకు మాట్లాడడానికి కనీసం మైక్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి బీసీలను అవమానించేలా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి ఏమిటో సమాధానం చెప్పాలి. తనకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలపై అవగాహన లేదని బూడి ముత్యాల నాయుడు చెబుతున్నారని, తనకు ఉన్న అవగాహన ఏంటో మీడియా సమావేశంలో చర్చించడానికి సిద్ధం. వైకాపాలో పోటీ చేస్తున్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు చర్చకు వస్తే మీడియా సమక్షంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తాను గెలిస్తే ఏం చేస్తానో చెప్పడానికి సిద్ధమని వెల్లడించిన సీఎం రమేష్. దీన్ని స్వీకరించాలంటూ వైసీపీ శ్రేణులకు సవాల్ విసిరిన సీఎం రమేష్. ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను, అలాగే సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ. దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా, అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి. అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా దీనికి నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల. ఢిల్లీ గురించి, ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను, కానీ వీధులతో చెప్పలేదు. అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ గురించి, ఢిల్లీలో రాజకీయాల గురించి, ఢిల్లీలో పరిచయాల గురించి, ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం. నేను ఒకటి అడుగుతున్నాను. ముత్యాల నాయుడు చెప్పాడు, నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని. నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను ముత్యాల నాయుడిని, వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను, వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేస్తుంది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని సర్పంచులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్, బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి, ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాల నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు.